వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నాంది రామేశ్వర గారు. సో నమస్తే. నమస్తే. ఏంటి 10 సంవత్సరాల నుంచి అమరావతి ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అప్పుడున్న ప్రభుత్వం 2014లో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అందరి నిర్ణయాలతోటి అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఒక 5 సంవత్సరాలు అయితే ఒక భూమి అయితే అక్కడ ఉంది. తర్వాత 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బట్ అమరావతిని అయితే దూరం పెట్టేశారు కంప్లీట్గా. అదొక శ్మశానం అన్నారు. కానీ ప్రభుత్వం మారింది. మళ్ళీ ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం అమరావతికి అయితే మళ్ళీ మహర్దశ పట్టిందని అనుకోవచ్చు. 29 గ్రామాలు ఈ చుట్టుపక్కల గత 15 రోజుల నుంచి భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనకు కాల్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతిలో కూడా ఎక్కువ మంది అక్కడికి విజిటర్స్ కూడా రావటం, మ్యాక్సిమం మన అమరావతిలో ఎంతో కొంత ల్యాండ్ ఉండాలని చెప్పి కూడా చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, ప్రస్తుతం మార్కెట్ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు సార్? ఇది చాలా బర్నింగ్ టాపిక్ లక్ష్మీనారాయణ. ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే ఒక్కొక్క స్పీకర్కి కానీ ఒక్కొక్క స్టేట్ ఆఫ్ దీని కానీ మారుతుంటాయి. ఎంత మారినా 5-10% తప్ప పెద్ద వేరియేషన్ ఉండదు. మీరు చెప్పింది 100%. అమరావతి లాస్ట్ 5 సంవత్సరాలు స్క్రాప్లోకి వెళ్ళిపోయింది. స్క్రాప్ -25 years. అంటే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫస్ట్ టర్మ్ స్టేజ్కి కనీసం 5 square అంటారు, 25 years బ్యాక్ వెళ్ళిపోయింది. సో ఆ 25 years అంటే నా ప్రకారం -0 కూడా కాదు, -0లో ఉంది. అయితే మీరు అడిగే క్వశ్చన్కి ముందు చాలామంది బర్నింగ్ టాపిక్ ఏంటంటే, లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం, ఒక లైన్ టచ్ చేసి మీ క్వశ్చన్కి వస్తాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాల్ అని అంటున్నారు. సో దానికి మళ్ళీ సెకండ్ ఫేజ్లో చెప్తాను. ఫస్ట్ అసలు ఒక స్టేట్ రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ కావాలంటే 4-5 డెవలప్మెంట్స్ ఉండాలి. ఏంటది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, ఫ్లైఓవర్స్, కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, రైలు అవన్నీ. రెండోది ఏమి ఉండాలి? ఫండింగ్ ఉండాలి. బయట ఇండస్ట్రీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఇండస్ట్రీస్ వస్తాయి. దానివల్ల ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చేంత ఏమవుతుంది? మిగతా మూమెంట్స్ అన్నీ డెవలప్ అయిపోతుంది. ఇది ఒక ఏ స్టేట్కి అయినా, హైదరాబాద్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, అమరావతి ఏదైనా. కానీ అమరావతి దురదృష్టం ఏంటంటే ఇప్పుడు -0లో ఉంది. ఆ 0 లెవెల్లో అంటే స్క్రాచ్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు సీఎం గారు అనుభవం ఉంది, డౌట్ లేదు. ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ద టాప్ లీడర్ ఇన్ కంట్రీ పాలిటిక్స్లో కూడా. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఇటెంటెడ్ గవర్నమెంట్ ఉంది, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ. సో ఇది ఇన్ని ఉన్నాయి. కానీ ఆయన ఎక్కువ పొలిటికల్ లీడర్ అని పిలవరు. మీకు తెలుసో లేదు, ఏమని పిలుస్తారు? ఐడియా ఉందా? CEO అంటారు. CEO ఆర్ అడ్మినిస్ట్రేటర్, స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఆయన వచ్చిన తర్వాత చాలామంది గవర్నమెంట్ ఆఫీస్ సెటరేట్ అయిపోయి. ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తే డిఫరెంట్ ఉండేది. ఏదో బ్యూరో చూసుకుని క్యారీ తీసుకొని తినేసి పడుకున్నారు. ఈయన సడన్ చెకింగ్, ఏ డిపార్ట్మెంట్ని వదలలేదు. రాత్రి 3 గంటలకు మా బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేవాడు, మన రిటైర్ అయ్యారు ఇన్స్పెక్టర్గా. సో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నైట్ 3 గంటలకు వెళ్ళాడంట. అలాంటి ఒక సొసైటీకి, రాష్ట్రానికి ఏదో చేయాలని ఒక తపన. ఎవరు సీఎంలో పొజిషన్లోనే తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. చిరంజీవి గారు మొన్న ఒక వీడియోలో అన్నారు, నేను తిట్టలేను, తిట్టించుకోలేను, ఈ రెండూ చేయగల సమర్థుడు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే ఆయన 10 సంవత్సరాలు వెయిట్ చేశాడు డిప్యూటీ సీఎం కావడానికి. అది వస్తే ఇప్పుడు అమరావతికి వచ్చేసరికి, అమరావతి మెయిన్ క్యాపిటల్ రీజియన్ ఒకటి ఉంది యాజ్ పర్ CRDA. CRDA బాడీ తెలుసు కదా మీకు? తెలుసండి. సో ఆ బాడీ ప్రకారం మెయిన్ క్యాపిటల్ రీజియన్ 9 kilometer స్ట్రెచ్లో గవర్నర్ బంగ్లా కానీ, సెక్రటేరియట్, హైకోర్టు కానీ, మిగతా బ్యూరోక్రట్, IAS IPS ఆఫీసర్లు, మేజర్ గవర్నమెంట్ హెల్త్ గవర్నమెంట్ ఆఫీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు నాంపల్లి పోతే ఓల్డ్ సిటీలో వరుస ఉంటాయి. అక్కడ అట్లా ఒక్కొక్క కోటిలో అవుతారు, కొన్ని ప్లేస్లో ఆ గవర్నమెంట్ ఆఫీసులకే పెడతారు. సో అట్లా మన క్యాపిటల్ రీజియన్ నుండి ఒక 9 kilometers ఇస్తాం. మెయిన్ కోర్ క్యాపిటల్ దగ్గర నుండి వస్తుంది. సో దాని పక్కనే లెఫ్ట్ సైడ్ దొండపూడి ఉంది, తుళ్ళూరు ఉంది, అనంతవరం ఉంది, అంటే బార్డర్స్. ఇక్కడ రేట్లు చూసుకుంటే కనుక మెయిన్ కోర్ క్యాపిటల్లో నాకు తెలిసిన నాలెడ్జ్ ఉన్నంత వరకు 50,000 నుండి 65,000 రూపాయలు పర్ గజం ప్రజెంట్ ఉంది. బిఫోర్ ఎలక్షన్ ముందు ఈ ఏరియాలో ఎంత? ఎలక్షన్ ముందు నాకు తెలిసి ఇప్పుడు ఒక 25-30% హైక్ అయింది. అంటే ఉంది. కానీ ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా ఒక పాయింట్ చెప్తే మీరు అడిగారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కోడ్ డిక్లేర్ అయినప్పుడు రేటు కొద్ది పెంచారు. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు, అంటే చంద్రబాబు నాయుడు వచ్చేస్తారు అన్న ఒక అపోహ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ప్లానింగ్. అది అయిన తర్వాత ఎలక్షన్ అయ్యాక ఇంకోసారి పెరిగింది, ఎగ్జిట్ పోల్ అయ్యాక ఇంకొద్ది పెరిగింది, సీఎం అయిన తర్వాత ఇంకొద్ది పెరిగింది. కరెక్ట్. ఇది వాస్తవం. 4 అంచెలుగా. అంటే ఫుల్లీ ప్రజలకి ఎట్లా అయిపోయిందంటే,
ఆ వ్యతిరేకత అవ్వచ్చు. ఇప్పుడు జగన్ గారు చేసినట్టు ఆయన ఒక ఉద్దేశంలో ఒక సెగ్మెంట్లో ఫోకస్ చేశారు. ఆయన వెల్ఫేర్లో పెట్టి 21 పథకాలు 22 పథకాలు పెట్టి 80,000 కోట్ల సంవత్సరాన్ని డిస్ట్రిబ్యూట్ అని నిజంగా అయిందో లేదని పక్కన పెడితే ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలకి 80,000 కోట్లు మేర ఖర్చు పెట్టారు. గవర్నమెంట్కి అదనం భారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో ఆయన ఇచ్చింది అంటే 1,20,000 కోట్లు పర్ యానం, అంటే 1,20,000 + 80 సుమారు 2,00,000 కోట్లు పర్ 1 ఇయర్. 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్లు, ఆల్రెడీ 12 లక్షల కోట్లు అప్పు ఉంది. ప్లస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మిగతా డిపార్ట్మెంట్ శాలరీ చూసుకుంటే 4-5 లక్షలు, అంటే 25 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు కావాలి ఎప్పట్లో 5 ఇయర్స్లో. మన దగ్గర అప్పులు కట్టడానికి ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పులు చేసి ఇంట్రెస్ట్ కడతాం. మన స్టేట్ ఆఫ్ అఫైర్స్ అది. సో అయితే రేట్లు పెరిగే హైప్ అవుతున్నాయి అన్నారు, కానీ రియల్ ట్రాన్సాక్షన్ నేను మొన్న ట్రావెల్ చేసి వచ్చాను, కొద్దిగా చూద్దాం మార్కెట్ లేటెస్ట్ వచ్చాను, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డీల్ జరగట్లేదండి. ప్రైసులు పెంచారు. ఇప్పుడు కోకాపేట 100 కోట్లు అనేది ఎంతమంది కొన్నారో నీకు తెలుసు, నాకు తెలుసు, లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. సో డెఫినెట్గా పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే రియల్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు చంద్రబాబు నిన్న మొన్న ఒక మీటింగ్లో కూడా చూశాను, స్పీచ్లో ఏపీ ఏ స్టేజ్లో ఉంది ఎవరికీ తెలియదు. అంటే ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆఫ్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఏ స్టేజ్లో ఉంది, ఎన్ని లావాదేవీలు అంటే దానికి ఒక రిపోర్టర్ నీలాగా అడిగారు, సార్ అమరావతి కట్టడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఎన్ని రోజులు పడుతుంది, నువ్వు వచ్చి చెప్పబోయే ఆన్సర్ అని అడిగాడు. అంటే ఈజ్ వెరీ క్లియర్, ఈజ్ నాట్ అవేర్. ఎందుకంటే అంత డిస్టర్బ్ అయిపోయింది రాష్ట్రం. అది ఎనాలిసిస్ చేయడానికి 3-4 నెలలు పడుతుందని నా ఒక పర్సనల్ ఒపీనియన్. చేతిలో ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అల్లున్నట్లు శని ఉంది అంటారు సామెత. ఇప్పుడు నేను అన్ని నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అని, కానీ విటమిన్ ఏమీ లేదు. సో అది ఓకే సార్, అది నేను కాదంటలేదు. 29 గ్రామాల్లో దాదాపు 34,000 ఎకరాలు వీళ్ళు గవర్నమెంట్ తీసుకొని రాజధాని డెవలప్మెంట్ కోసం తీసుకున్నారు. అవును. సో ఇక్కడ వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు, కొంతమంది ఇప్పుడు అమ్మకానికి పెట్టారు, మరి కొంతకాలం వెయిట్ చేద్దాం కొంతమంది చూస్తున్నారు. సో కొత్తగా బయట నుంచి వచ్చేవాళ్ళు ఈ 29 గ్రామాల చుట్టుపక్కల ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అంటే వాళ్ళకి మంచి రిటర్న్స్ ఉంటాయంటే ఏం చెప్తారు? డెఫినెట్గా వాళ్ళు బడ్జెట్ బట్టి క్యాపిటల్ రీజన్ కోర్ అమరావతి దగ్గర నుండి 20 నుండి 30 కిలోమీటర్ ఎక్కడ పెట్టినా బంగారం అవుతుంది. అయితే ఇమీడియట్గా అవుతుంది అన్నదాన్ని నేను కొద్దిగా ఏకీభవించాను. ఇమీడియట్గా అయ్యేది ఎక్కడ అవుతుంది? క్యాపిటల్ రీజన్ మీకు ఇందాక ఫస్ట్లోనే చెప్పాను, కోర్ క్యాపిటల్ 9 కిలోమీటర్ డిస్టెన్స్ అని చెప్పాను. అవును. అది మేజర్ ఏరియా వేర్ రేట్స్ ఆర్ డిమాండింగ్ రఫ్లీ 50,000 to 65,000 పర్ యార్డ్ అట్ ద మూమెంట్. ఎలక్షన్ అవ్వకముందు పాత గవర్నమెంట్ 25,000-30,000 కూడా ఎవరు కొనే నాదుడు లేడు. బట్ నేను ఇందాక చెప్పండి 4 అంచెలుగా పెరుగుతూ వచ్చింది, ఎలక్షన్ కోడ్, ఎగ్జిట్ పోలు, ఎలక్షన్స్ అండ్ సీఎం. సో ఇప్పుడు 56,000 పెట్టుకుంటే 5 ఇయర్స్లో పెరగడానికి బేస్ క్రియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. తెలుసు కదా మీకు సామెత, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. హైదరాబాద్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day, 1 year. హైదరాబాద్ ఈ స్టేజ్కి రావడానికి 60-70 సంవత్సరాలు పట్టింది. అమరావతి 60-70 సంవత్సరాలు అవసరం లేదు, బికాజ్ లేటెస్ట్ టెక్నాలజీ కానీ అనుభవం కానీ. చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ లేవని ఇప్పుడు అంటున్నాం, మేబీ 6 నెలల తర్వాత నా స్టేట్మెంట్ మారిపోతుంది. ఆయన ఒక 2 ఫారెన్ టూర్లు కొట్టి 10 కంపెనీలు పిలిచి 1,00,000 కోట్లు వచ్చి పడతాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 40,000 కోట్లు సింగిల్ స్ట్రోక్లో తీసుకొచ్చాడు. అది ఫేజ్ వైజ్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇమీడియట్ రిటర్న్స్ కావాలి నెక్స్ట్ 5 ఇయర్స్లో అంటే బెటర్ టు గో ఇన్ దిస్ 9 కిలోమీటర్ స్ట్రెచ్ ఫ్రమ్ క్యాపిటల్ రీజన్ టు కింద వరకు. నెక్స్ట్ కొద్ది తక్కువ బడ్జెట్లో కావాలి, 60,000 పెట్టలేని 50,000, 40 నుండి 45,000 బార్డర్, అంటే మన ఈ అమరావతి బార్డర్స్లో ఉన్నాయి కదా ఇటు అటు కూడా. ఇది గుంటూరు అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, గన్నవరం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, అట్లానే ఇంకా వెలగపూడి, సత్తెనపల్లి, మంగళగిరి, నాగార్జున నగర్ యూనివర్సిటీ అయినా ఆ రూట్లో అన్నీ వస్తాయి. అది మీకు 40,000 to 50,000 దొరికిపోతుంది. సో ఇప్పుడు కొనుక్కొని డెఫినెట్గా నేను హైదరాబాద్ అంత ఫాస్ట్ అవుతుందని చెప్పడానికి కొద్దిగా సంకోచిస్తున్నాను, బట్ డెఫినెట్గా గ్రోత్ రేట్ అయితే ఉంటుంది.